నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ చూసినట్టయితే ఇక్కడ 6,000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి అంటూ ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వవచ్చు. అదేవిధంగా గ్రూప్ 4 నియామకాలపై హైకోర్టు బ్రేక్ అంటూ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇటువంటి మరిన్ని వీడియోల కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో వీడియో చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ 6,000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి అంటూ మనం అప్డేట్ ఇవ్వచ్చు. అయితే వారంలో ప్రస్తుత డిఎస్సి ఫలితాలు డిప్యూటీ సీఎం బట్టి అని చెప్పేసి కూడా ఇచ్చారు మనకు. ప్రస్తుత డిఎస్సికి సంబంధించి కూడా సర్కార్ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెల్లడి అంటూ ఇక్కడైతే మనం చూడొచ్చు. 10 ఏళ్ళు ప్రమోషన్లు బదిలీ లేక టీచర్లు ఇబ్బందులు పడ్డారు. మేము 30,000 మందికి ప్రమోషన్లు 45,000 మందికి బదిలీలు చేపట్టాం. విద్యారంగంలో ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటన. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచాలి. మంత్రి పొన్నం రవీంద్ర భారత్లో ఘనంగా గురు పూజోత్సవం అంటూ ఇక్కడైతే మనం చూడొచ్చు. సో ఇక త్వరలో 6,000కు పైగా పోస్టులతో మరో డిఎస్సిని వేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించాలంటూ ఇవ్వడం జరిగింది. త్వరలో అంటున్నారు. మరొక 6,000కు పైగా పోస్టులతో డిఎస్సి వేస్తారట. రాష్ట్రంలో టీచర్ల కొరతతో స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందకపోవడంతో మేము అధికారంలోకి రాగానే 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. వారంలో ఆ డిఎస్సి ఫలితాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫలితాలు. సో కాబట్టి ఇక్కడ డిఎస్సి ఫలితాలు కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అని వెల్లడించారు. టీచర్ పోస్టుల భర్తీకి మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. గురువారం హైదరాబాద్ రవీంద్ర భారత్లో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలోని సర్కార్ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన జీవో 20ని సభలో చదివి వినిపించారు. సర్కార్ నిర్ణయంతో రాష్ట్రంలోని 27,862 ప్రభుత్వ విద్యా సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం విద్యకు బడ్జెట్లో పెద్దపీట వేసింది. విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. గత 10 ఏళ్ల పాలనలో టీచర్ల ప్రమోషన్లు బదిలీలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారంటూ ఇక్కడ వీటికి సంబంధించి చూడొచ్చు అనమాట. ఈ డిఎస్సికి సంబంధించి ఇదైతే చూడొచ్చు. మరి త్వరలో మళ్ళీ అంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అప్డేటు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 4 సంబంధించి చూసినట్టయితే అప్డేటు. గ్రూప్ 4 నియామకాలపై హైకోర్టు బ్రేక్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్రూప్ 4 నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు చేపట్టాలంటూ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తుది తీర్పుకు లోబడి. సో ఇక్కడ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం 2022 నవంబర్లో గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఇక ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై సూర్యాపేటకు చెందిన ఇక్కడ దేవత్ శ్రీను సహా మరో 3 హైకోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ జరగగా జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సమయం ఇచ్చిందంటూ కూడా ఇక్కడ మనమైతే చూడొచ్చు. అంతేగాక నియామకాల ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈ గ్రూప్ 4కు సంబంధించి ఇక్కడైతే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ నియామకాలకు సంబంధించి తుది తీర్పునకు లోబడే ఉంటుందని కూడా ఇక్కడ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. గ్రూప్ 4కు సంబంధించినటువంటి అప్డేటు. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.